ఇప్పుడు నేను ఒక 3 క్వశ్చన్స్ చెప్తాను. ఇవి ఖచ్చితంగా మీకు మీరుగా వేసుకొని వాటికి అత్యంత త్వరగా ఆన్సర్స్ వెతుక్కోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ యు వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్. సెకండ్ క్వశ్చన్ విత్ హూమ్ యూ వాంట్ టు లివ్ విత్. అండ్ థర్డ్ క్వశ్చన్ వేర్ యూ వాంట్ టు లివ్. ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అత్యంత త్వరగా ఎర్లీ మీ లేట్ టీన్స్ లేదంటే ఎర్లీ 20s లోనే ఖచ్చితంగా వెతుక్కోండి. ఎందుకంటే తర్వాత మీ లైఫ్ లో వెతుక్కున్న వేస్టే, అలా లైఫ్ అయిపోతుంటది తప్ప ఖచ్చితంగా టైం మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీ దగ్గర కరెక్ట్ గా క్లారిటీగా ఆన్సర్స్ కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ లో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయబోతున్నాను. మిగతా 2 క్వశ్చన్సే కాదు, మళ్ళీ 3 క్వశ్చన్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంటాయి. విత్ హూమ్ యూ వాంట్ టు లివ్ విత్ అంటే నువ్వు నీ లైఫ్ ని ఎవరితో గడపాలనుకుంటున్నావు. నీ రిలేషన్షిప్ పార్ట్నర్, నీ పార్ట్నర్ అవ్వచ్చు, నీ స్పౌస్, నీ వైఫ్ ఎవరైనా అవ్వచ్చు, నీ హస్బెండ్ ఎవరైనా అవ్వచ్చు. నువ్వు ఎవరితో నీ లైఫ్ ని గడపాలనుకుంటున్నావు, నీ రిమైనింగ్ లైఫ్ ని. ఇప్పుడు చాలా మంది ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే, అది కూడా ఈ రోజే ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలా మంది ప్రతి అమ్మాయి అవ్వచ్చు, ప్రతి అబ్బాయి అవ్వచ్చు, మన యొక్క లవ్ జర్నీ ఎలా ఉంటదంటే, వయసులోకి రాగానే ఎవరో ఒకరు అమ్మాయిని చూసి లవ్ చేసేయాలి. లేదంటే అమ్మాయిలు అయితే వయసులోకి రాగానే ఎవరో ఒకరు అబ్బాయిని లవ్ చేస్తూ రిలేషన్షిప్ లో ఉండాలి. ఒకవేళ సెట్ అవ్వలేదు, వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి, సెట్ అవ్వలేదు, వెంటనే బ్రేక్ అయిపోతారు. మళ్ళీ వెంటనే ఇప్పుడు ఎలాగో బ్రేక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎవరు లేరు కదా, కొన్ని రోజులు బాధపడతారు. ఈ బాధలో ఎవరో ఒకరు ఓదారుస్తారు. ఈ ఓదార్చిన వాళ్ళనే మళ్ళీ లవ్ చేస్తారు. లేదంటే ఎవరు ఓదార్చకపోతే వీళ్ళంతా వీళ్ళే వీటి నుంచి బయటపడ్డారు అనుకోండి, కొంచెం బాధ నుంచి బయటపడి మళ్ళీ ఇంకెవరో తగులుతారు. మళ్ళీ వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉంటారు. వీళ్ళతో అంతా బాగుంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. లేదంటే మళ్ళీ కొంచెం బ్రేకప్ అయ్యి, ఇప్పుడు అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, మళ్ళీ బ్రేకప్ అయ్యి మళ్ళీ ఇంకొకరు లవ్ చేస్తారు. వాళ్ళతో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటే పెళ్లి వరకు వెళ్తుంది. లేదంటే మళ్ళీ బ్రేకప్ అయ్యి ఇంకొకరి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చూడు, అసలు నువ్వు ఎవరితో నీ లైఫ్ ని గడపాలనుకుంటున్నావు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ వేసుకోరు. ఒక్కసారి ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు ఏ పొజిషన్ ఉండొచ్చు, మీరు సింగిల్ గా ఉండొచ్చు, లేకపోతే కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు. ఒక్కసారి ఈ క్వశ్చన్ వేసుకొని దానికి క్లియర్ కట్ గా ఆన్సర్ వెతుక్కోండి. ఒకవేళ నువ్వు అబ్బాయి అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, అసలు నీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నీ బిహేవియర్, నీ క్వాలిటీస్ ఏంటి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి, నువ్వు ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నావు, ఆ అమ్మాయిలో నువ్వు ఏ క్వాలిటీస్ చూస్తున్నావు, ఏ క్వాలిటీస్ ఉంటే నీకు నచ్చుతుంది, ఇవన్నీ క్లియర్ కట్ గా నీకు ముందు తెలిసి ఉండాలి. ఎందుకంటే నువ్వు గుడ్డిగా ఏదో అమ్మాయిని చూసి ఆ అమ్మాయి బాగుంది లవ్ చేసేద్దు అని చెప్పి లవ్ చేసి తర్వాత ఆ అమ్మాయి ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేస్తుంది రిలేషన్షిప్ లో, నువ్వు ఎమోషనల్ గా రిలేషన్షిప్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒకరికొకరికి సెట్ అవ్వక మళ్ళీ ఇబ్బంది పడి బాధపడి ఉండాలా వద్దా కొన్ని రోజులు అలాగా ఆ రఫ్ ఫేజ్ లో నడిచి బ్రేకప్ అయ్యి, లేదంటే బ్రేకప్ అవ్వకపోతే అదే రఫ్ ఫేజ్ అలా మెల్లిమెల్లిగా రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్తూ అవన్నీ వేస్ట్. నేను ఏం చెప్తున్నానంటే, క్లియర్ కట్ గా నీకు నీ రిలేషన్షిప్ పార్ట్నర్, నీకు నీ పార్ట్నర్ ఎలా ఉండాలో తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉండగలవు. ఎందుకంటే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోకుండా ఎవరిని లవ్ చేయొద్దు. ఒకవేళ మీరు ఇప్పుడు సింగిల్ అయితే మెల్లమెల్లగా ఎవరితో రిలేషన్షిప్ ఉండాలనుకుంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకుండా మీరు ఎవరితోనూ రిలేషన్షిప్ లో ఉండొద్దు. ఒకవేళ ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటే ఒక్కసారి ఈ క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు అంటే టైం వేస్ట్. సంవత్సరం ఒక రిలేషన్షిప్ మారుస్తున్నావు. సపోజ్ ఒక సంవత్సరం ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నావు, లేదంటే ఒక అమ్మాయి సంవత్సరం ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంది, సెట్ అవ్వలేదు. ఒక 6 months బ్రేకప్ పీరియడ్ నడిచింది. ఆ తర్వాత ఇంకా అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంది, సెట్ అవ్వలేదు. మళ్ళీ 6 months బ్రేకప్ పీరియడ్. అంటే ఎలా లేదన్నా ఒక 3 relationships అయ్యేసరికి నీకు 5-6 years వేస్ట్ అయిపోతుంది. ఈ ఒక్క క్వశ్చన్ నువ్వు కరెక్ట్ గా ముందుగుండా వేసుకుంటే నీకు 6 years సేవ్ అవుతాయి. లాస్ట్ టైం నువ్వు ఎప్పుడు ఈ క్వశ్చన్ గురించి ఆలోచించావు? నువ్వు లిటరల్ గా ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నావు, లేదంటే మ్యారేజ్ చేసుకున్నావు అంటే లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలనుకుంటావు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనుకుంటే ఒక 10-15 years అయినా ఒక వ్యక్తితోటి లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నావు. అంతేనా? కనీసం ఒక 10-15 years. 10-15 years నీ లైఫ్ లో అంటే ఎంత ఎక్కువ. అలాంటి ఒక డెసిషన్ గురించి ఎవ్వడూ ఆలోచించరు. లాస్ట్ టైం మీరు ఎప్పుడు ఆలోచించారు? ఒక అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటారు. ఒకవేళ ఆ అమ్మాయితో బ్రేకప్ అయితే ఇంకో అమ్మాయితో, లేకపోతే ఆ అబ్బాయితో బ్రేకప్ అయితే ఇంకో అమ్మాయితో, అలా వెంటనే ఇంకొక రిలేషన్షిప్ లో ఒక రిలేషన్షిప్ క్యాజువల్ రిలేషన్షిప్స్, హుకప్స్ ఇవన్నీ నడుపుతుంటారు. కానీ ఒక్కసారి కూడా నేను అసలు ఎవరితో ఉండాలనుకుంటున్నాను లైఫ్ లో, నేను అసలు రిలేషన్షిప్ నుంచి ఏటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అవతల వాళ్ళ నుంచి ఏటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా దగ్గర ఏటి ఉన్నాయి, అసలు నేను నన్ను ఎంతగా అర్థం చేసుకున్నాను, అవతల వాళ్ళని ఇప్పుడు అవతల వాళ్ళ నుంచి నేను ఏంటి ఎక్స్పెక్ట్ చేయాలి, ఇవేటి ఎవరో క్వశ్చన్స్ వాళ్ళకి వాళ్ళు వేసుకోరు. ముందు నీకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే నీ లైఫ్ లో ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏముందంటే, నువ్వు నీ లైఫ్ లో ఎవరితో ఉండాలనుకుంటున్నావు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాంటి విషయాన్ని కనీసం ఒక 3-4 months ఆలోచించాలి. అది చాలా తక్కువ. ఒక 2-3 years ఆలోచించినా పర్లేదు. నాకు తెలిసి ఎవరు 2-3 years ఎవరు, పోనీ ఒక 6 months, 3 months, ఒక 2 months, ఒక 1 month అయినా కూర్చొని ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది చేసిన తప్పు ఏంటంటే, చూడగానే ఒక అమ్మాయి నచ్చితే, లేకపోతే చూడగానే ఒక అబ్బాయి నచ్చితే వెంటనే లవ్ చేస్తారు. లవ్ చేయొద్దు. ఈ లవ్ చేయకుండా కనిపెట్టిందే డేటింగ్ ఫేజ్. అంటే ఒక అమ్మాయిని చూడగానే నీకు ఇష్టపడ్డావు, లేకపోతే ఒక అబ్బాయిని చూడగానే నువ్వు ఇంట్రెస్టెడ్ అయ్యావు. ఇప్పుడు నువ్వు డేటింగ్ చేస్తావు.
ఆ అబ్బాయిని అప్రోచ్ అవుతావు, లేదంటే అమ్మాయిని అప్రోచ్ అవుతావు. అప్రోచ్ అయ్యి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని చెప్తావు. ఒకవేళ ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్టెడ్ అయితే, ఒకవేళ ఆ అబ్బాయి కూడా ఇంట్రెస్టెడ్ అయితే ఇద్దరు మీట్ అవుతారు. కొంచెం మెల్లమెల్లగా డేటింగ్ ఫేజ్. డేటింగ్ అంటే ఒకరికొకరు తెలుసుకుంటారు. నీ యొక్క క్వాలిటీస్ ఏంటి, ఆ అబ్బాయి యొక్క క్వాలిటీస్ ఏంటి, లేకపోతే నువ్వేం చేస్తున్నావు, ఆ అబ్బాయి ఏం చేస్తున్నావు, మీ యొక్క గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ లో మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఒకవేళ అప్పుడు సెట్ అయితే అప్పుడు లవ్ చేస్తారు. అది కరెక్ట్. ఎందుకంటే నువ్వు సపోజ్ చూడగానే లవ్ చేసేస్తారు. మన సైడ్ అంతా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంతకు ముందు జనరేషన్స్ అన్ని చూడగా లవ్ చేస్తారు. దీనివల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నీకు ఏం తెలియకుండా నువ్వు ఒక్క చూపులతోటి లవ్ చేస్తావు. రేపు పొద్దున్న మెల్లమెల్లగా నువ్వు తెలుసుకునేసరికి నీకు నచ్చకపోవచ్చు, కొన్ని విషయాలు నీకు నచ్చకపోవచ్చు. నువ్వేం చేస్తావు అంటే నీకు నచ్చని వాటిని ఎదుటి వాళ్ళలో వెతికి మరీ మార్చాలనుకుంటావు. అది తప్పు. ఎందుకంటే నువ్వుగా ఉండాలి నీ లైఫ్ లో. అదే నీ యొక్క జెన్యూనిటీని ఉంచుతుంది. నీ యొక్క అథెంటిక్ సెల్ఫ్ ఎలా ఉంటుంది అంటే నువ్వుగా ఉన్నప్పుడే నువ్వు నీ యొక్క అథెంటిక్ గా ఉంటావు. ఒక అమ్మాయి కూడా తనకు నచ్చినట్టు తను ఉంటేనే, తన యొక్క ట్రూ సెల్ఫ్ లో ఉంటేనే తను అథెంటిక్ గా ఉంటది. ఇప్పుడు నువ్వు చూడగానే అమ్మాయిని ఇష్టపడ్డావు అనుకో, చూడగానే ఇష్టపడి వెంటనే లవ్ చేస్తావు అనుకో, రేపు పొద్దున్న కొన్ని విషయాలు అమ్మాయిలో నాకు నచ్చకపోవచ్చు, లేదంటే కొన్ని విషయాలు ఈ అమ్మాయికి అబ్బాయిలో నచ్చకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎగ్జిస్ట్ అవ్వలేక ఆ విషయాలు మార్చాలనుకుంటారు. ఇప్పుడు సపోజ్ నాలో ఏవో తప్పులు ఉన్నాయి, లేకపోతే నేను సరిగ్గా టైం ఇవ్వట్లేదు, వేరే విషయాలకి ఎక్కువ టైం ఇస్తున్నాను. ఆ అమ్మాయి ఏమంటుందంటే నువ్వు సరిగ్గా టైం ఇవ్వట్లేదు, ఇంకొంచెం టైం ఇవ్వు అని అలాగా చెప్తూ ఉంటుంది నాకు. నేను వీటికి ఎక్కువ టైం ఇద్దాం అనుకుంటాను నా లైఫ్ లో. ఆ అమ్మాయికి నచ్చదు. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, నన్ను మార్చాలనుకుంటాను. అది తప్పు. ఎందుకంటే ఇదే నా ట్రూ సెల్ఫ్. నేను ఎలా ఉంటానో హ్యాపీగా ఉంటాను. ఇవి ఎప్పుడు తెలిసి నీకు ఆల్రెడీ లవ్ లో దిగి చాలా టైం ఇన్వెస్ట్ చేసావు నువ్వు రిలేషన్షిప్ లో, చాలా టైం చాలా ఎమోషన్స్ ఇవన్నీ రిలేషన్షిప్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత నీకు తెలిసింది. చాలా నువ్వు బాధపడతావు దీని తర్వాత. కాబట్టి ముందుగానే డేటింగ్ చేయండి. డేటింగ్ ఫేజ్ లో ఓపెన్ గా ఉండండి. ఓపెన్ గా ఇప్పుడు నచ్చలేదు అక్కడితో ఆపేసి లివ్ ఇట్ అండ్ గో, అంతే. అంటే అక్కడితో వదిలేసి వెళ్ళిపోవడమే, అంతే తప్ప ఇంకేం ఆలోచించుకోవద్దు. ఓకే నచ్చారు, డేటింగ్ ఫేజ్ లో అంతా బాగుంది, తన యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ విజన్ అవ్వచ్చు, నీది ఇద్దరిది ఒకరిని ఇష్టపడ్డారు, అప్పుడు రిలేషన్షిప్ ఫేజ్ లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ నచ్చలేదు డేటింగ్ ఫేజ్ లో హ్యాపీ అండి. డేటింగ్ ఫేజ్ లోని ఎమోషనల్ గా ఎక్కువ కనెక్ట్ అవ్వద్దు. డేటింగ్ ఫేజ్ లో ఎలా ఉండాలంటే కొంచెం ఓపెన్ గా ఉండండి. ఓపెన్ గా ఉంటేనే మీరు అంత బాధపడరు తర్వాత. ఎందుకంటే ఓకే అంత బాగుంది, రిలేషన్షిప్ ఫేజ్ లోకి వెళ్ళారు, అప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వండి, కొంచెం డీప్ గా వెళ్ళండి, పర్లేదు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు ఇష్టపడ్డారు, తను కూడా తన యొక్క ట్రూ సెల్ఫ్ నీకు నచ్చింది, నీ యొక్క ట్రూ సెల్ఫ్ తనకు నచ్చింది, కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉంటుంది, హ్యాపీగా వెళ్తుంటారు. ఒకవేళ నచ్చలేదు డేటింగ్ ఫేజ్ లో ఆపేస్తారు, కాబట్టి పెద్దగా ఓపెన్ మైండెడ్ ఉంటారు, కాబట్టి ఎమోషనల్ గా అంత కనెక్ట్ అవ్వాలి, కాబట్టి డీప్ గా నార్మల్ గా ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి టైప్ లో, లేకపోతే ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి టైప్ లో కొన్ని రోజులు టైం తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి డేటింగ్ ఫేజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీరు ఈ క్వశ్చన్ మీరు వేసుకోవాలి, మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, లేదంటే మీరు ఎలాంటి అమ్మాయిని లేదంటే ఎలాంటి అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క క్వాలిటీస్ ప్రతిది క్రిస్టల్ క్లారిటీగా స్పెసిఫిక్ గా రాసుకోండి. ఆలోచించడం కాదు, రాసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు డేటింగ్కి వెళ్ళండి. అంతే తప్ప ఒకరిని చేసి వాళ్ళతో సెట్ అవ్వకపోతే కొన్ని రోజులు ఇంకొకరు చేసి మళ్ళీ ఇంకొన్ని రోజులు ఇంకొకరు చేసి అలా చేయొద్దు. దీనివల్ల టైం వేస్ట్ అవుద్ది, మీరు కూడా ఎమోషనల్ గా అన్స్టేబుల్ అయిపోతారు. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, మీ మీద మీకు ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా నచ్చట్లేదు అని టైప్ లో వస్తుంటుంది. కాబట్టి మీకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారు అంటే మీరు ఎవరితో రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయని మీకు కరెక్ట్ గా అర్థం కావాలి అంటే ఫస్ట్ మీకు మీ గురించి క్లియర్ కట్ గా అర్థం కావాలి. అంటే లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీకు నీ గురించి క్లియర్ కట్ గా అర్థం కావాలి. నువ్వెవరు? ఇప్పుడు సపోజ్ నన్ను తీసుకుంటే నేను ఎవరిని, నాకు ఎలాంటి ఇష్టం, నేను ఎవరితో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటాను, నేను ఏ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తాను, నా లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, నా విజన్ ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నాను, నేను ఏం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను, లేదంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఇష్టపడే వాళ్ళ రొటీన్ ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎలా ఉంటే నాకు నచ్చుతుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. సపోజ్ మీరు చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ, ఎందుకంటే నువ్వు నీ ట్రూగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఒకవేళ నేను మంచివాడిని కాకపోతే నేను చెడ్డోడిని చెప్పాలి ముందు. నువ్వు నేను చెడ్డోడిని అయినా సరే నీకు నచ్చితే నువ్వు నాతో ఉండు, లేదంటే ఇప్పుడే వెళ్ళిపో. ఎందుకంటే నేను ప్రిటెండ్ చేశాను అనుకో, మంచివాళ్ళ ప్రిటెండ్ చేశాను అనుకో, ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత నా ట్రూ సెల్ఫ్ తెలుస్తుంది, నువ్వు చెడ్డవాడిగా ఉన్నావు అనుకుంటుంది. ఈ రఫ్ ఫేజ్ లో ఏం చేస్తుంటే ఏదో నన్ను మంచివాడిగా మార్చాలనుకుంటుంది, లేదంటే నన్ను మార్చలేక తను కూడా ఇబ్బంది పడుతుంటుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఇబ్బంది పడతావు, తను ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉన్నది ఒక లైఫ్ మ్యాన్. హ్యాపీగా ఉండండి. ఇద్దరు కలిసి ఉండేది హ్యాపీగా ఉండడం కోసం, మరి ఎందుకు బాధపడుతున్నారు? మీకు అర్థమైంది కదా, ఇద్దరు ఉండేదే హ్యాపీగా ఉండడం కోసం, మరి ఎందుకు బాధపడాలి? కాబట్టి ముందుకుంటే మీ ట్రూ సెల్ఫ్ నే ఉంచండి. మీరేం ప్రిటెండ్ చేయక్కర్లే. నువ్వు చెడ్డవాడిలాగా ఉండు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, రేపు పొద్దున్న నీ చెడ్డ క్వాలిటీస్, నీ యొక్క బ్యాడ్ క్వాలిటీస్ నచ్చే అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది. లేదు నువ్వు మంచి అమ్మాయివి, ఈ అబ్బాయి చెడ్డవాడు, సపోజ్ టాక్సిక్ గా, ఇప్పుడు భాషలో చెప్పాలంటే టాక్సిక్ మెయిల్ అనుకోవచ్చు. నువ్వే వాడితో ఉండాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి, రేపు పొద్దున్న నీ గుడ్ క్వాలిటీస్ కి తగ్గట్టుగా ఒక గుడ్ క్యారెక్టర్ తోటి, ఒక మంచి క్యారెక్టర్ తో ఇంకో అబ్బాయి వస్తాడు. నీకు అర్థమైంది కదా.
నువ్వేం ప్రిటెండ్ చేయక్కర్లేదు, నువ్వు ఉన్నది ఒకటే లైఫ్. నువ్వు ప్రిటెండ్ చేసుకుని ఉంటే రేపు పొద్దున్న నీ లైఫ్ నీకే నచ్చదు. ఉన్నది ఒకటే లైఫ్, ట్రూగా ఉండండి. ఫస్ట్ మీకు ఎలాంటి అమ్మాయి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీ గురించి మీరు కరెక్ట్గా తెలుసుకోండి, క్లిస్టల్ క్లియర్గా. మీరు ఎవరు, మీ క్వాలిటీస్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటారు, ఇవన్నీ తెలుసుకుంటే మీకు ఎలాంటి అమ్మాయి సూట్ అవుద్దో మీకు తెలుస్తుంది. అప్పుడు డేటింగ్ చేయండి. ఫస్ట్ డేటింగ్ చేయండి, ఓపెన్ మైండెడ్ తో డేటింగ్ చేయండి. ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఒక అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి. నువ్వేం తప్పు చేయలేదు. చూడు, నేను తప్పుగా ఏం చేయమంటారు అంటే ఫుల్ తిరిగేసి లేకపోతే ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి అవన్నీ కాదు. నార్మల్ మీటింగ్స్, కాఫీ ఎదురుగా అలవాటు ఉంటే కాఫీ మీటింగ్, ఒక కాఫీ డేట్కి వెళ్ళండి. లేదు నీకు కాఫీ తాగే అలవాటు లేదు, కాఫీ నీకు కెఫేన్ ఉంది, నువ్వు కొంచెం హెల్త్ కాన్షియస్ అనుకుంటే ఉదయం పూట మార్నింగ్ వాక్స్కి వెళ్ళండి, ఈవినింగ్ పూట సన్రైజ్ వాక్స్ సన్సెట్ వాక్స్కి వెళ్ళండి. లేదంటే ట్రావెలింగ్ నీకు ఇష్టం అనుకుంటే ఆ అమ్మాయి నువ్వు కలిసి ఒక రోజంతా ట్రావెల్ చేయండి, ఒక వీకెండ్ అంతా ట్రావెల్ చేయండి. తెలుసుకోండి, నీకు అర్థమైంది కదా. ఫస్ట్ డేటింగ్ చేయండి. మీరే ఎమోషనల్ గా అటాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మెల్లిమెల్లి మాటలు కలుస్తుంటే, ఇష్టాలు కలుస్తుంటే ఇలా మెల్లిమెల్లి తెలుసుకుంటూ ఉంటారు. ఒక బాగుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అనుకున్నారు, అప్పుడు రిలేషన్షిప్ లోకి వెళ్ళండి. లేదు అక్కడ ఆపేయండి, కొన్ని రోజులు గ్యాప్ తీసుకో. ఓకే, ఇందులో నేర్చుకుంది ఏంటి, ఈ డేటింగ్ టైంలో పలానా అమ్మాయి నుంచి నేను నేర్చుకుంది ఏంటి, లేకపోతే పలానా అబ్బాయి నుంచి నేను నేర్చుకుంది ఏంటి. ఇప్పుడు ఈ అమ్మాయితో నాకు సెట్ అవ్వలేదు కాబట్టి, లేకపోతే ఈ అబ్బాయితో నాకు సెట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ డేటింగ్ ఫేజ్ లో నీ ప్రీవియస్ డేటింగ్ నుంచి నువ్వే నేర్చుకున్నావు, వాళ్ళలో ఏం తెలుసుకున్నావు. ఇప్పుడు నెక్స్ట్ డేటింగ్ కి నువ్వు ఎంతో కొంత చేంజ్ అవ్వాలి. సపోజ్ నువ్వు బాగానే ఉన్నావు, ఆ అమ్మాయి నుంచి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ డేటింగ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిలోని ఆ ప్రాబ్లం లేకుండా ఉండేలా చూసుకోవాలంటే నువ్వేం మార్చక్కర్లేదు. చూడు, అవతల వల్ల నువ్వేమీ మార్చక్కర్లేదు. వాళ్ళగా నువ్వు లవ్ చేస్తే, వాళ్ళగా నువ్వు ట్రీట్ చేస్తేనే వాళ్ళ యొక్క ట్రూ అథెంటిక్ సెల్ఫ్ ని బయటికి తీసుకొస్తారు. నువ్వుగా ఉంటేనే నీ యొక్క ట్రూ అథెంటిక్ సెల్ఫ్ నువ్వు రిలేషన్షిప్ లో ఇన్వెస్ట్ చేయగలుగుతావు. అప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది నీట్ గా వెళ్తుంటది. నువ్వు ప్రిటెండ్ చేసి, తను ప్రిటెండ్ చేసి చాలా మంది చెప్పుకోరు బయటికి. నీకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, నువ్వు ఎవరితో బయటకు చెప్పుకో. ఆ అమ్మాయికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని ఎవరితో బయట చెప్పుకో. మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు, బయటికి డిస్కస్ చేయరు. స్టార్టింగ్ ఫేజ్ లో మీరు బయటకు డిస్కస్ చేయరు. మీ యొక్క గుడ్ సైడ్ నే బయటికి చూపెడతా ఉంటారు. గుడ్ సైడ్ అందరికీ నచ్చదు. గుడ్ సైడ్ వల్ల ప్రాబ్లమే ఉండదు. నువ్వు నీ గుడ్ సైడ్ బయట కడతావు, తన యొక్క గుడ్ సైడ్ బయట కడుతుంది, ప్రాబ్లమే ఉండదు. ఇద్దరు నచ్చుతారు. ఆ తర్వాత రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత బాగా అలవాటు అయిన తర్వాత మెల్లమెల్లగా బ్యాడ్ సైడ్ వస్తూ ఉంటుంది, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు మీ బ్యాడ్ సైడ్ ని చూపెట్టండి. పోనీ బ్యాడ్ సైడ్ ని చూపెట్టకపోతే కనీసం చెప్పండి, నాకు పలానా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అవి బ్యాడ్ క్వాలిటీస్ అవ్వక్కర్లేదు, బయటికి ఎవరితో చెప్పుకోలేని క్వాలిటీస్. అంటే ఇప్పుడు సపోజ్ నేను రిలేషన్షిప్ లో అంత ఎక్కువ టైం ఇవ్వలేను. ఇప్పుడు సపోజ్ నువ్వేదో అబ్సెసివ్ గా ఒక పని చేస్తున్నావు. సపోజ్ నీకు ఏదో గోల్ ఉంది, ఏదో బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఏదో గోల్ ఉంది. ఆ గోల్ మీద బాగా అబ్సెసివ్ గా ఎక్కువ టైం పెడుతున్నావు. నువ్వు ముందే చెప్పు, నేను అంత టైం ఇవ్వలేను. ఎయిదర్ వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్, మా అయితే వీక్లీ ట్వైస్ మాట్లాడగలను, లేదంటే వీక్లీ వన్స్ నేను కలిసి నీతో టైం స్పెండ్ చేయగలను తప్ప అందరిలాగా రోజు మాట్లాడుతూ రోజు గంటల కొద్ది నేను టైం స్పెండ్ చేయలేను. ఎందుకంటే నాకు వేరే థింగ్ ఉంది, దాని మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అది నా లైఫ్ లో ఇంకొంచెం మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నాను. ప్రస్తుతానికి రిలేషన్షిప్ కొంచెం మెల్లిమెల్లిగా తక్కువ కాన్వర్జేషన్స్ తోటి ముందుకు తీసుకెళ్దాం అని చెప్పు. ఒకవేళ అమ్మాయికి నచ్చలేదు, అమ్మాయి అందరిలో ఉండాలనుకుంటుంది, అందరిలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటుంది, అప్పుడు అమ్మాయి వెళ్ళిపోతుంది. ఒకళ్ళు నచ్చకపోతే లేదు పర్లేదు, ఇంకొన్ని రోజులు వెళ్దాం, నువ్వు నమ్మిన దాని మీద టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను అన్నది అప్పుడు నీతో ఉంటుంది. నువ్వు ఫస్ట్ నీ యొక్క సైడ్ని చూపెట్టాలి, నీకు అర్థమైంది కదా. కాబట్టి అవతల వాళ్ళు ఎలా ఉండాలి, నీ లైఫ్లో నువ్వు రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నావు, నువ్వు నీ లైఫ్లో నీ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ క్లియర్ కట్గా నీకు తెలియాలి అంటే ముందు నీ గురించి నీకు తెలియాలి. నీ యొక్క ప్లస్లు, నీ యొక్క మైనస్లు, నీ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెస్ ఇవన్నీ తెలిస్తేనే అవతల వారి గురించి నీకు అర్థమవుద్ది, అవతల వాళ్ళు ఎలా ఉండాలని. అప్పుడు నువ్వు డేటింగ్ ఫేజ్, ఆ తర్వాత రిలేషన్షిప్ ఇవన్నీ వెళ్తావు. కాబట్టి ఎలా పడతారో రిలేషన్షిప్ లో ఎవరితో వెళ్ళద్దు, ఒకరి తర్వాత ఒకరు వద్దు. సపోజ్ ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడు కొంచెం టైం దొరికింది, ఇప్పుడు ఆలోచించుకోండి. గాబరేం లేదు, ఏదో టైం పాస్ కి రిలేషన్షిప్ లో ఉండద్దు. ఫస్ట్ థింగ్, ఒకవేళ ట్రూగా వాళ్ళతో లైఫ్ ని మీరు లీడ్ చేయాలనుకుంటేనే మాక్సిమం రిలేషన్షిప్ లో ఉండండి. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళతో లైఫ్ లో ఉండాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకొని. సపోజ్ మీకు మ్యారేజ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ రిలేషన్షిప్ ని ఒక 10-15 years కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు, ఆ అమ్మాయి కూడా అలాగే అనుకుంటుంది, నీకు అర్థమైంది కదా. అలాంటప్పుడే మీరు ముందుకెళ్ళండి, అంతే తప్ప ఏదో టైం పాస్ ఇప్పుడు టైం దొరికింది కదా ఒక 1 నెల రోజులు మెల్లిగా టైం పాస్ డేటింగ్ చేద్దాం 1 నెల రోజులు ఒక అమ్మాయితో, లేదంటే 1 నెల రోజులు రిలేషన్షిప్లో ఉందాం, ఖాళీగా ఉన్నాం, ఏ అమ్మాయి పడట్లేదు, ఏదో ఒక అమ్మాయి పడితే చాలు టైం పాస్ చేసేద్దాం, అలా మాట్లాడుతూ ఫోన్లో వీడియో కాల్ ఇవన్నీ చేసుకుంటూ టైం పాస్ చేసేద్దాం తిరిగేసి. అలాగే వద్దు, అమ్మాయి అయినా సరే టైం పాస్ మీరు ఏం చేయొద్దు, దానివల్ల మీ టైం వేస్ట్ అయిపోద్ది, మీ లైఫ్ వేస్ట్ అయిపోద్ది. ఉన్నది ఒకటే లైఫ్, మీరు హ్యాపీగా ఉండండి. ఎవరితో హ్యాపీగా ఉండాలనుకుంటారో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ యొక్క పార్ట్నర్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీ పేరెంట్స్ అవ్వచ్చు. టైం పాస్ కి ఎవరితోని రిలేషన్షిప్ లో ఉండొద్దు.
మీకు ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్లో డెలిబరేట్గా దాన్ని ఏమంటారు, ఇంటెన్షనల్గా మీరు డెసిషన్ తీసుకొని వీళ్ళతో లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండాలనుకుంటే రిలేషన్షిప్లో ఉండండి. కొన్ని లైఫ్ లాంగ్ కాకపోతే లాంగ్ టర్మ్లో మీరు ఈ రిలేషన్షిప్ని చూస్తున్నారు, ఓవర్ ది లాంగ్ టర్మ్ అనుకుంటేనే మీరు ఉండండి. అంతే తప్ప ఎలా పడదలగా టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే టైం ఒకటే వేస్ట్ అవ్వట్లేదు కదా, ఎమోషన్స్ని మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆ రిలేషన్షిప్లో. కాబట్టి అవతల వాళ్ళు కూడా, ఇప్పుడు నువ్వు ఎంత ఓపెన్ మైండెడ్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక 10 సంవత్సరాల రిలేషన్షిప్లో ఉన్నా సరే, ఒకవేళ సెట్ కాదు అనుకుంటే ఆ తర్వాత అలా నీట్గా వెళ్ళిపోగలరు బయటకు అనుకుంటావు, నువ్వు వెళ్ళిపోతావు. కానీ అవతల వాళ్ళు అలా కాదేమో, అవతల వాళ్ళు నిజంగా ట్రూగా ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేశారేమో రిలేషన్షిప్లో, వాళ్ళు ఎంత ఓపెన్ మైండెడ్ కాకపోవచ్చు. కాబట్టి నువ్వు ముందు కూడా క్లారిటీ ఉండాలి. నువ్వు ఒకవేళ అంత ఓపెన్ మైండెడ్గా రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటే ఆ అమ్మాయికి ఫస్టే నువ్వు చెప్పాలి, లేదంటే ఆ అబ్బాయికి నువ్వు ఫస్టే చెప్పాలి, నేను ఇంత ఓపెన్ మైండెడ్గా ఉండాలనుకుంటున్నాను. రేపు పొద్దున్న ఒకవేళ ఏం కుదరకపోతే, రేపు పొద్దున్న ఒకవేళ ఈ రిలేషన్షిప్ నాకు నచ్చకపోతే ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను బయటకు వచ్చేద్దాం అనుకుంటాను, దానికి నువ్వు ఓకే అనుకుంటేనే నువ్వు ఈ రిలేషన్షిప్లో ఉండని చెప్పాలి. నువ్వు చెప్పకుండా సడన్ గా మీకు నచ్చకపోతే వెళ్ళిపోయి, అది కరెక్ట్ కాదు. అబ్బాయిని కరెక్ట్ కాదు, అమ్మాయిని కరెక్ట్ కాదు. ముందు ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి, తర్వాత అవతల వాళ్ళు, మీరు ఎవరితో లైఫ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఎవరిని పార్ట్నర్గా అనుకుంటున్నారు, మీరు ఎవరితో రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉండాలి మీకు అర్థమవుద్ది. అప్పుడు డేటింగ్ చేయండి. డేటింగ్ సూట్ అవ్వలేదు ఒక అబ్బాయితో సూట్ కాలేదు, ఇంకొకరు డేట్ చేయండి. టైం తీసుకోండి. ఒక డేటింగ్ నుంచి నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేమైనా మార్చుకోవాల్సినవి ఉన్నాయా, నీళ్ళు ఏమైనా తప్పులు ఉన్నాయా, లేదంటే అవతల వల్ల ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు తెలుసుకున్నావా, వాటిని నెక్స్ట్ దానికి యూజ్ చేయండి. తెలుసుకోండి, ఓకే సెట్ అయింది, నీ యొక్క ట్రూ సెల్ఫ్ని చూపెట్టావు, నీ యొక్క క్వాలిటీస్, నీలో తప్పులు ఇవన్నీ చెప్పావు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ముందుకెళ్ళు. లేదు అక్కడ ఆపు, డేటింగ్ ఫేజ్లో ఆపు, టైం తీసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో, పూర్తిగా టైం తీసుకో, ఇంకొక రిలేషన్షిప్ వెళ్ళు. అంతే తప్ప టైం పాస్కి ఎవరితో రిలేషన్షిప్లో ఉండొద్దు. ఫస్ట్ థింగ్ మీరు డేటింగ్లో ఉండండి, డేటింగ్ చేయండి, తెలుసుకోండి. డేటింగ్లో నువ్వేం చేయక్కర్లే, డేటింగ్లో టచ్ కూడా చేయక్కర్లే. ఇప్పుడు సపోజ్ నేను ఒక అమ్మాయి డేటింగ్ చేస్తాను, మీరు చెప్పండి ముందే, నేను ఫస్ట్ తెలుసుకున్న తర్వాత రిలేషన్షిప్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, తెలుసుకున్నంత వరకు మనం డేటింగే చేద్దాం, ఓపెన్ మైండెడ్తో డేటింగ్ చేద్దాం. ఒకవేళ సూట్ కాలేదు, సెట్ అవ్వలేదు, విడిపోదాం. సెట్ అవ్వలేదు, డేటింగ్ ఇక్కడ ఆపేద్దాం. మనం రిలేషన్షిప్లో లేము, డేటింగ్లోనే ఉంటున్నాం. అంతా సెట్ అయితే రిలేషన్షిప్లోకి వెళ్దాం, లేకపోతే లేదు. ఈ రిలేషన్షిప్లో ఈ డేటింగ్ ఫేజ్లో లిటరల్గా చెప్పాలంటే నేను ముట్టుకోను. మనం రెగ్యులర్గా మాట్లాడదాం, రెగ్యులర్గా కలుద్దాం, ఒకరి ఇంట్రెస్ట్లో ఒకరు తెలుసుకోండి, నీకేంటి ఇంట్రెస్ట్ చెప్తూ ఉండు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, తనేం చేయాలనుకుంటున్నావు, అవన్నీ అడుగు, క్వశ్చన్స్ అడుగు, తన యొక్క గోల్స్ తెలుసుకో, తన యొక్క లాంగ్ టర్మ్ విజన్ ఎలా ఉంది, తన యొక్క రిలేషన్షిప్ లైఫ్ని తను ఎలా డ్రీమ్ చేస్తుంది, నువ్వు కూడా చెప్పు, ఇవన్నీ తెలుసుకో. అంతే తప్ప నువ్వేం టచ్ కూడా చేయకు, నీ డేటింగ్ ఫేజ్లో టచ్ కూడా చేయకు. ఒకవేళ ఇదంతా నచ్చితే అప్పుడు రిలేషన్షిప్లోకి వెళ్ళి అప్పుడు మీరు తిరగండి, కలిసి తిరగండి, తాగండి, దొండ్రియండి, పడిపోండి, ఏదైనా పర్లేదు. ఫస్ట్ తెలుసుకో. అంటే టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేసి ఏదో షార్ట్ టర్మ్ ప్లెజర్స్ కి, షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం అవతల వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకొని అవేం చేయొద్దు. ఫస్ట్ అవతల వాళ్ళ గురించి తెలుసుకోండి. డేటింగ్ అంటారు, డేటింగ్ చేయండి, 3-4 months డేటింగ్ చేయండి. ఇంకా కావాలంటే నువ్వు 1 year 2 years డేటింగ్ చేయి. డేటింగ్ లోని ఓపెన్ మైండెడ్ ఉండండి. ఇంకా లిటరల్ గా చెప్పాలంటే డేటింగ్ లోని టచ్ కూడా చేయొద్దు. మీకు చెప్పండి, సపోజ్ మీరు అమ్మాయి అయితే ఆ అమ్మాయికి చెప్పండి, నేను ఈ డేటింగ్ ఫేజ్ లో టచ్ కూడా చేయను. సపోజ్ ఒక 6 months నా గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నేను తెలుసుకుంటాను. ఈ 6 months రెగ్యులర్గా మాట్లాడదాం, రెగ్యులర్గా కలుద్దాం, రెగ్యులర్గా టైం స్పెండ్ చేద్దాం, ట్రావెల్ చేద్దాం, ప్లేసెస్కి ట్రావెల్ చేద్దాం, కాఫీ డేట్స్కి వెళ్దాం, డిన్నర్ డేట్స్కి వెళ్దాం, లంచ్ డేట్స్కి వెళ్దాం, బ్రంచ్కి వెళ్దాం, ఇవన్నీ చేద్దాం. నేను ఈ 6 months లిటరల్గా టచ్ కూడా చేయను, నువ్వు కూడా టచ్ చేయకు, షేక్ అని కూడా టచ్ కూడా చేయద్దు. తెలుసుకుందాం. ఈ 6 months అయిపోయిన తర్వాత, ఈ 6 months ఎండింగ్లో నేను ఆలోచిస్తాను, ఈలోపు నువ్వు కూడా ఆలోచించుకుంటూ, ఒకవేళ ఓకే అంతా బాగుంది, రిలేషన్షిప్లోకి వెళ్దాం అనుకుంటే అప్పుడు రిలేషన్షిప్లోకి వెళ్ళండి. లేదు బయటకు వచ్చేయండి, ఓపెన్ మైండెడ్తో బయటకు వచ్చేయండి, ఇంకెక్కువ ఆలోచించొద్దు. అప్పటి వరకు నువ్వు ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేయొద్దు ఆ రిలేషన్షిప్లో. అది రిలేషన్షిప్ కాదు, డేటింగ్. ఆ డేటింగ్లో ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేయొద్దు. అర్థమైంది కదా? ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎస్ని ఎంత హ్యాపీగా తీసుకుంటావో నువ్వు కూడా అంత హ్యాపీగా తీసుకోవాలి. నీకు ఒక అమ్మాయి నచ్చిందని చెప్పే రైట్ నీకెంత ఉందో, ఆ అమ్మాయికి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పేంత రైట్ అంతే ఉంది. అవతల వాళ్ళ డెసిషన్ ని నువ్వు అంతే అట్మోస్ట్ రెస్పెక్ట్ తోటి కన్సిడర్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, నీ డేటింగ్ ఫేజ్ లో అవ్వచ్చు, నీ రిలేషన్షిప్ ఫేజ్ లో అవ్వచ్చు, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అవతల వాళ్ళు నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది నచ్చలేదు, నేను ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, ఐ వాంట్ బ్రేకప్ విత్ యూ అని చెప్తే ఓకే తప్ప నీ నోట్లో నుంచి ఇంకేం మాట రాకూడదు. కొన్నిసార్లు రీజన్ అడగచ్చు, ఒకవేళ ఆ రీజన్ వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్తారు, లేకపోతే లేదు.
నువ్వు అక్కడి నుంచి వచ్చేయాలి. లేదు ఆ అమ్మాయి చెప్పాలనుకుంది, ఆ అబ్బాయి చెప్పాలనుకున్నాడు, తెలుసుకోండి. రీజన్ తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకే నావే తప్పులు ఉన్నాయి, ఇవి అమ్మాయికి నచ్చలేదు అందుకు వద్దని చెప్పింది. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేదంటే ఆ డేటింగ్ లైఫ్ నుంచి డేటింగ్ ఫేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్పిన క్వాలిటీస్ లేదంటే ఆ అబ్బాయి చెప్పిన తప్పులు నిజంగా అవి నా తప్పులేనా లేకపోతే తనకు సరిగ్గా కన్వే అవ్వలేదా, మీ తప్పులు అనుకున్నారు, మార్చుకోవాలనుకుంటున్నారు, అప్డేట్ అయ్యి నీకు నువ్వు మార్చుకొని కొన్ని రోజులు టైం తీసుకొని ఇంకొకరు ఎవరైనా నచ్చితే ఆతో డేటింగ్ చేయి. లేదు నీకు తప్పుల్లా అనిపించలేదు, అది నీ యొక్క ట్రూ సెల్ఫే అవ్వచ్చు, అప్పుడు ముందుగుండా నీ యొక్క ట్రూ సెల్ఫ్ని అవతల వాళ్ళకి చెప్పు. నీ నెక్స్ట్ డేటింగ్ ఫేజ్లో ఒక 1 month మీకు అస్సలు టైం లేకపోతే కనీసం ఒక 1 week అయినా ఆలోచించండి. ఎవరు ఆలోచించరు, ఎందుకంటే బుర్రకు పని పెట్టడం చాలా కష్టమైన పని. ఈ భూమి మీద ఏమైనా పని ఉంది చాలా కష్టమైంది అని అంటే నీ బుర్రలో ఆలోచించుకోవడం. ఒక 5 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చేయడం ఎవరు చాలా కష్టం. ఏంటంటే ఈ బుర్ర బాంబార్డింగ్ లోపల, ఇప్పుడు ఆటం లోపల ఈ న్యూక్లియస్ ప్రోటాన్ ఈ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ బాంబార్డింగ్ జరిగినట్టు ఈ బుర్ర అంతా బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది థాట్స్ తోటి. చాలా కష్టం. నువ్వు ఒక దగ్గర కూర్చొని ఒక విషయం గురించి ఫోకస్డ్గా ఒక 1 month 2 months ఆలోచించడం అంటే చాలా కష్టం. కానీ ఆలోచిస్తేనే నీకు ఆ క్లారిటీ వస్తుంది. అప్పుడే నీ రిలేషన్షిప్లో నువ్వు హ్యాపీగా ఉండగలవు. కాబట్టి కొంచెం టైం తీసుకోండి, మినిమం 6 months తీసుకోండి. నేను 1 month అన్నాను, కానీ కొంతమంది మరీ స్పీడ్ కావాలంటే 1 month అన్నాను, కానీ 6 months. ఒకవేళ 6 months ఫీల్ కాకపోతే 1 year. కాబట్టి ఎప్పటికైనా మించిపోయిన డేట్ లేదు. జాగ్రత్తగా ఈ క్వశ్చన్ గురించి ఆలోచించండి. హూమ్ యూ వాంట్ టు లివ్ విత్ బాగా ఆలోచించి ఒక క్లారిటీకి రండి.